మన వ్యూవర్స్ చాలా మంది కామెంట్ పెట్టేది కానివ్వండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ చేసే క్వెషన్ ఏంటంటే, ₹1,00,000 లోపు ఒక బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి అయితే అడుగుతూ ఉంటారనమాట. మరి ఈ రోజు మన వీడియోలో భారతదేశ మార్కెట్‌లో ₹1,00,000 లోపు మార్కెట్‌లో దొరుకుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్‌ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో మొదటిగా ఒక విషయం అయితే క్లారిటీ అయితే ఇస్తున్నా అండి. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే ఉన్నాయో, ఇందులో కొన్ని మోడల్స్ అయితే మేము రియల్ గా రివ్యూ అయితే చేయడం జరిగిందనమాట. కొన్ని మోడల్స్ అయితే మేము రివ్యూ అయితే చేయలేదు. సో రివ్యూ చేయని మోడల్స్ ఏదైతే ఉన్నాయో టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఆధారంగా మాత్రమే ఆ స్కూటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాము. రివ్యూ చేసిన మోడల్స్ గురించి అయితే ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాం. బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదా అని చెప్పేది మీ పర్పస్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం ₹199 మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ టీవీఎస్ ఆర్బిటర్. టీవీఎస్ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా మార్కెట్ లో తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. సో లార్జ్ సీటింగ్ కెపాసిటీతో ఫ్లాట్ ఫుట్ బోర్డ్ స్పేస్ తో టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో అయితే లభిస్తుంది అనమాట. ₹1,00,000 లో ప్రైస్ లోనే మనకి మార్కెట్ లో అయితే అందుబాటులో ఉంది. ఒకసారి దీని యొక్క డీటెయిల్స్ చూస్తే కనుక టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర ₹92,250 అయితే ఉందన్నమాట. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూస్తే 3.1 కిలోవాట్ల ఎన్ఎంసీ కెమిస్ట్రీ లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగిస్తున్నారు. ఐడీసీ సర్టిఫైడ్ రేంజ్ వచ్చి 158 కిలోమీటర్లుగా అయితే కంపెనీలు అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసరికి మేము ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని వాక్ అరౌండ్ రివ్యూ చేసిన టైంలో ఈ ఫుల్ ఛార్జ్ పెట్టినప్పుడు చెక్ చేస్తే 115 కిలోమీటర్లు అయితే రియల్ రేంజ్ అయితే చూపించింది అనమాట. అండ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి మోటార్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 2.5 కిలోవాట్ల పీక్ పవర్ బిఎల్డిసి హబ్ మోటార్ అయితే ఈ స్కూటర్ అయితే అందిస్తున్నారు. టాప్ స్పీడ్ వచ్చి 65 కిలోమీటర్లుగా అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ అయితే ఇస్తున్నారు అనమాట. ఫుల్ ఛార్జ్ చేయడానికి 6 గంటల సమయం అయితే పడుతుంది అనమాట. ఇక స్కూటర్ లో మీకు ఇతర టెక్నికల్ స్పెక్స్ చూసుకున్నట్లయితే కనుక 5.5 అంగుళాల ఎల్సిడి డిస్ప్లే అనేది స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. బ్లూటూత్ యాప్ కనెక్టివిటీ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. అలానే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో మీకు రియల్ రేంజ్ ప్రెడిక్టర్ లభిస్తుంది. రివర్స్ మోడ్ కానివ్వండి, క్రూజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ కూడా మనకి టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. చివరికి ఈ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ వారంటీ చూస్తే 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల పాటు కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్ యొక్క బ్యాటరీ మీద వారంటీ అయితే అందిస్తున్నారు. సో ఇప్పుడు మరి టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎటువంటి ఆడియన్స్ తీసుకోవచ్చు అంటే కనుక, టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరైతే బ్రాండ్ ఓరియంటెడ్ గా ఆలోచిస్తూ ఉంటారో, టీవీఎస్ అనే ఒక బ్రాండ్ మార్కెట్ లో ఒక బ్రాండెడ్ వెహికల్ తీసుకున్నాం అనుకున్న వాళ్ళు ఫస్ట్. రెండోది చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఈ స్కూటర్ లో మీకు 34 లీటర్ల వరకు బూట్ స్పేస్ అయితే లభిస్తుంది అనమాట. ఆ సెగ్మెంట్ పరంగా చూసుకున్నా కూడా. మూడోది చూసుకుంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ ఆడియన్స్ కూడా మీకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే సూటబుల్ అయితే అవుతుంది అనమాట. మీకు కావాల్సిన బేసిక్ పర్ఫార్మెన్స్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. రేంజ్ కూడా మీకు కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా రియల్ రేంజ్ వచ్చేసరికి 100 కిలోమీటర్స్ అబోవ్ మీకు రేంజ్ అయితే వస్తుంది. మినిమం నాకు 100 కిలోమీటర్ వరకు రేంజ్ కావాలనుకున్న వాళ్ళు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నాకు క్రూజ్ కంట్రోల్ కానివ్వండి, రివర్స్ మోడ్ వంటి ఫీచర్స్, ఇలాంటి ఫీచర్స్ కూడా నాకు కావాలనుకుంటే మాత్రం టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది మీకు సూటబుల్ గా ఉంటుంది అనమాట. రెండో స్కూటర్ ఆంపియర్ మ్యాగ్నస్ జీ మ్యాక్స్. ఆంపియర్ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా తీసుకొచ్చిన ఒక అప్డేటెడ్ వేరియంట్ అనమాట. మ్యాగ్నస్ స్కూటర్ కి అప్డేటెడ్ వర్షన్ విత్ ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ తో మ్యాగ్నస్ జీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్ లో మీకు 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఆంపియర్ కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారన్నమాట. ఆంపియర్ గ్రాండ్ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెక్నికల్ స్పెక్స్ చూసి ఇందులో మనకి 3 కిలోవాట్ అవర్ ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగిస్తున్నారు. 142 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్. రియల్ రేంజ్ కొంతమంది కస్టమర్స్ కనుక్కుంటే చెప్పింది ఎంత అంటే 100 to 110 కిలోమీటర్స్ వరకు రియల్ రేంజ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్లో అయితే లభిస్తుందని అయితే చెప్తున్నారు అనమాట. ఇక ఈ స్కూటర్లో మీకు 2.4 కిలోవాట్ల పీక్ పవర్ బిఎల్డిసి హబ్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. టాప్ స్పీడ్ వచ్చి 65 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది. 5 నుంచి 6 గంటల సమయంలో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక డిస్ప్లే వచ్చి 3.5 ఇంచ్ ఎల్సిడి డిస్ప్లే అయితే లభిస్తుంది. బేసిక్ యాప్ కనెక్టివిటీ అనేది మీకు ఎలక్ట్రిక్ స్కూటర్లో అయితే లభిస్తుంది అనమాట. ఇక ఈ స్కూటర్లో వచ్చి బ్యాటరీ ప్యాక్ మీద 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీ అనేది అందిస్తున్నారు. ఎక్స్ షోరూమ్ కాస్ట్ చూసుకుంటే ₹95,000కే ఆంపియర్ జీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. ఒక విషయం ఏంటంటే, ఒకవేళ మీరు ఆంపియర్ జీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటే కనుక ఫ్లిప్కార్ట్లో దీనికి ఎడిషనల్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మీరు ఫ్లిప్కార్ట్ సంబంధించిన క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్స్ కనుక మీరు అప్లై చేస్తే కనుక ₹90,900 సుమారుగా ₹91,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్ కి మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. మరి ఆంపియర్ జీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరికి సూటబుల్ గా ఉంటుందంటే కనుక, ప్రీవియస్ గా ఆంపియర్ నుంచి కొంచెం సక్సెస్ఫుల్ మోడల్ అనమాట మ్యాగ్నస్ రిలేటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్. కాస్త ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు. సో ఫ్యామిలీ ఆడియన్స్ కానివ్వండి, వాళ్ళు ఎవరైతే మినిమం నేను ఒక 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేద్దాం అనుకున్న వాళ్ళు అదొకటి. రెండో చూసుకున్నట్లయితే బ్రాండ్ రిలయబిలిటీ. గ్రీవ్స్ కంపెనీ వాళ్ళు కూడా సుమారుగా ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో ముఖ్యంగా నో లైసెన్స్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు
రిజిస్ట్రేషన్ మోడల్స్ ప్రకారంగా చూసుకుంటే 10 ఇయర్స్ పైగా మార్కెట్లో అయితే అందుబాటులో అయితే ఉన్నారన్నమాట. మూడోది చూసుకున్నట్లయితే బ్యాటరీ ప్యాక్ వారంటీ. చాలా మంది నాకు ఎక్కువ బ్యాటరీ ప్యాక్ వారంటీ కావాలనుకుంటారు. దీంట్లో మీకు 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీ అనేది అందిస్తున్నారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా మీకు ఆంపియర్ జీమాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది సూటబుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మీకు 33 లీటర్ల బూట్ స్పేస్ అయితే లభిస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నట్లయితే ఏథర్ రెస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. నేను ఇప్పుడు రెస్తా వేరియంట్ ఏదైతే ఉందో బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ నేను కన్సిడర్ చేసుకుని లిస్ట్లోకి అయితే తీసుకున్నాను. వాస్తవానికి ఏథర్ రెస్తా స్కూటర్ యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ మనకి తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 1,20,000 రూపాయల ప్రైస్తో స్టార్ట్ అవుతుంది. బట్ వీళ్ళు బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద 76,000 రూపాయలకి ఏథర్ సంబంధించిన రెస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందుబాటులో తీసుకొచ్చారు. అలానే ఏథర్ 450 సిరీస్ వచ్చేసరికి 85,000 రూపాయల ఎక్స్‌షోరూమ్ కాస్ట్కి మనకి ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అందిస్తున్నారు అనమాట. బట్ గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు వెహికల్ని అయితే ఓన్ చేసుకుంటారు. బట్ బ్యాటరీ ప్యాక్ని మీరు ఉపయోగించుకున్నందుకు కానీ ప్రతి నెల మీరు 1,000 రూపాయల వరకు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. మీకు లో ఓనర్షిప్ కాస్ట్లో ఇవ్వాలనే ఉద్దేశంతో ఏథర్ ఎనర్జీ కంపెనీలు బ్యాటరీ సర్వీస్ కింద అయితే అందుబాటులో తీసుకొచ్చారు. సో నేను 1,00,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లోకి బ్యాటరీ సర్వీస్ అనే ఒక పాయింట్ తీసుకుని ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆ పారామీటర్ కింద అయితే రెస్తా వేరియంట్ కూడా కన్సిడర్లోకి అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఏథర్ రెస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెక్నికల్ స్పెక్స్ చూస్తే 2.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. ఇంకొక బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కూడా ఉంది 3.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో. బేస్ వేరియంట్ వచ్చి 123 కిలోమీటర్స్ వరకు సర్టిఫైడ్ రేంజ్ అయితే కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ రేంజ్ 100 నుంచి 105 కిలోమీటర్స్ వరకు రియల్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఈ స్కూటర్లో మనకి 80 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది. PMSM మోటార్ అయితే అందిస్తున్నారు అనమాట. ఛార్జింగ్ టైం వచ్చి మీకు 6 నుంచి 8 గంటల సమయంలో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ స్కూటర్లో మీకు 7 అంగుళాల డీప్ వ్యూ డిస్ప్లే అనేది లభిస్తుంది బేస్ వేరియంట్కి. అదే మీకు ఏథర్ రెస్టాలో టాప్ అండ్ వేరియంట్ చూసుకున్నట్లయితే టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట. యాప్ కనెక్టివిటీ కానివ్వండి, గూగుల్ మ్యాప్ ఇంటిగ్రేషన్ అనేవి కూడా మీకు వేరియంట్ బట్టి అనేది డిపెండ్ అయితే అవుతుంది అనమాట. ఆటో హోల్డ్ కానివ్వండి, ఫాల్ డిటెక్షన్ వంటి ఫీచర్స్ మీకు అడ్వాన్స్డ్ ప్రో ప్యాక్ తీసుకుంటే అడిషనల్ ఫీచర్స్ కూడా మీకు ఈ స్కూటర్ అయితే లభిస్తాయి అనమాట. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే 34 లీటర్ల బూట్ స్పేస్ అయితే లభిస్తుంది అనమాట. మీకు ఫ్రంట్ స్పేస్ అడిషనల్ గా యాడ్ చేసుకుంటే 50 లీటర్స్ అబౌవ్ బూట్ స్పేస్ అనేది మీకు ఏథర్ రెస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. బై డిఫాల్ట్ గా వీళ్ళు 3 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ అందిస్తున్నారు. అప్ టు వీళ్ళు 8 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ వారంటీ కూడా ఈ స్కూటర్లో అయితే మీకు బ్యాటరీ ప్యాక్ వారంటీ లభిస్తుంది. మరి ఇప్పుడు ఏథర్ రెస్తా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎవరు తీసుకోవచ్చు అంటే కనుక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, నాకు మినిమం ఒక 90 to 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాను, నాకు ఒక రిలయబుల్ బ్రాండ్ కావాలి, పర్ఫార్మెన్స్ కావాలి, అట్ ద సేమ్ టైం నాకు మినిమం రేంజ్ కూడా కావాలి, దాంతోపాటుగా నాకు ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా కావాలనుకునే వాళ్ళు మీరు ఏథర్ రెస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే హీరో మోటార్ కార్ప్ కంపెనీ నుండి హీరో వేదా VX2 గో ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. వేదా VX2 గో ఎలక్ట్రిక్ స్కూటర్ మరొక మోడల్ కూడా 1,00,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో అయితే కస్టమర్లకు అయితే అందుబాటులో ఉంది. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే మనకి హైదరాబాద్ కానివ్వండి, విజయవాడ ప్రాంతాల్లో 1,02,000 రూపాయల ప్రైస్ కింద అయితే చూపిస్తుంది. బట్ మనకు ఫ్లిప్కార్ట్ వంటి ప్లాట్ఫామ్లో చూసుకున్నట్లయితే 5,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే ఈ స్కూటర్ మీద అందిస్తున్నారు కాబట్టి ఈ స్కూటర్ని కూడా నేను కన్సిడర్ అయితే చేయడం జరిగిందనమాట. సో మనకి హీరో వేదా V2 గో ఎలక్ట్రిక్ స్కూటర్లో 3.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. ఒకసారి చార్జ్ పెడితే 142 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ రేంజ్ వచ్చి 100 నుంచి 110 కిలోమీటర్స్ వరకు రియల్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ స్కూటర్లో మనకి PMSM మోటార్ 6 కిలోవాట్ పీక్ పవర్ PMSM మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. టాప్ స్పీడ్ వచ్చి 70 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది స్కూటర్లో అయితే అందిస్తున్నారు అనమాట. స్కూటర్లో మీరు పోర్టబుల్ ఛార్జర్ అయితే లభిస్తుంది. మీరు కాంటే రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ని ఇంటి వద్దనే పైన అపార్ట్మెంట్స్ లో కానీ ఎక్కడైనా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు, లేదంటే ఫిక్స్డ్ గానే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అది కాకుండా మీకు వేదా సంబంధించిన ఫాస్ట్ ఛార్జర్తో అయితే కనుక 80% మీరు 62 నిమిషాలు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. స్కూటర్లో మీకు 4.3 అంగుళాల LCD డిస్ప్లే అయితే లభిస్తుంది. కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఈ స్కూటర్ అయితే లభిస్తాయి అనమాట. ఈ స్కూటర్ యొక్క ఎక్స్‌షోరూమ్ కాస్ట్ వచ్చి 1,02,000 రూపాయలకి అయితే ఉంది. ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్లయితే మీకు డిస్కౌంట్ వచ్చేసరికి 94,900 రూపాయలు, సుమారుగా అంటే 98,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. డిఫాల్ట్గా వచ్చి ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 3 సంవత్సరాల పాటు వారంటీ ఇస్తున్నారు. ఎక్స్టెండ్ చేసుకుంటే అప్ టు 5 ఇయర్స్ పాటు కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది లభిస్తుంది అనమాట. ఇప్పుడు వేదా సంబంధించిన VX2 గో ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరికి సూటబుల్ అవుతుందంటే కనుక హీరో మోటార్ కార్ప్ వంటి బ్రాండ్ వాల్యూ ఎవరైతే బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటున్నారో, రెండోది మల్టిపుల్ పర్పస్ కోసం ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ కావాలి, ఫిక్స్డ్ బ్యాటరీ కింద ఛార్జ్ చేసుకోవాలి, లేకపోతే నాకు కొంచెం ఎమర్జెన్సీ పర్పస్ లో ఏదైనా ఒక ఆఫీస్ దగ్గరికి పెట్టి వెళ్ళినప్పుడు నేను పైకి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఇలా మల్టిపుల్ వేస్ లో ఛార్జింగ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు, అంటే రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ కావాల్సిన అనుకునే వాళ్ళు, ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కావాలనుకునే వాళ్ళు, రేంజ్ మినిమం ఒక 100 కిలోమీటర్స్ వరకు రేంజ్ కావాలనుకునే వాళ్ళు అయితే హీరో వేదా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. సో వేదా VX2 గోలో అటు రేంజ్ తో పాటుగా మనకు పర్ఫార్మెన్స్ కూడా లభిస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ చూసుకున్నట్లయితే బీగాస్ ఓవా అనమాట. సో బీగాస్ ఓవా ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నట్లయితే బీగాస్ కంపెనీ నుండి మార్కెట్లో లభిస్తున్న
మోస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది చెప్పుకోవచ్చు. చాలా చిన్న సైజులో అయితే బీగాస్ ఓవా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంటుందన్నమాట. సో ఎటువంటి ఆడియన్స్ కానీ సూటబుల్ అయ్యే విధంగా అయితే చాలా లైట్ వెయిట్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. బీగాస్ ఓవాలో టెక్నికల్ స్పెక్స్ చూస్తే బేస్ వేరియంట్ వచ్చి 2.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో అయితే లభిస్తుంది అనమాట. 105 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ రేంజ్ వచ్చి మేము రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు 95 కిలోమీటర్ రేంజ్ అయితే రావడం జరిగింది. మేము ఈ స్కూటర్ యొక్క రివ్యూ కూడా చేసాం అనమాట. ఒకవేళ మీరు ఈ వీడియో చూడకపోతే మన ఈవీ కుర్రాడు ఛానల్లో ఆ రివ్యూ వీడియోస్ అయితే ఉంటాయి, ఒకసారి అయితే చూడండి. అలానే ఈ స్కూటర్లో బ్యాటరీ ప్యాక్ వచ్చి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుందన్నమాట. బట్ కొంచెం వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది. మేమైతే రికమెండ్ చేసేది ఫిక్స్ చేసుకుని మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోమని అయితే చెప్తామన్నమాట. ఈ స్కూటర్లో మీరు ఛార్జ్ చేయడానికి 80% ఛార్జ్ చేయడానికి సుమారుగా 3 hours 45 minutes పడుతుంది. అదే ఫుల్ ఛార్జ్ చేయడానికి సుమారుగా 6 hours టైం అయితే పడుతుంది అనమాట. స్కూటర్లో మనకి PMSM హబ్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. టాప్ స్పీడ్ వచ్చి 60 కిలోమీటర్ వరకు స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. రియల్ రేంజ్ ప్రెడిక్టర్ స్టాండర్డ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఈ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. రివర్స్ మోడ్ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. ఈ స్కూటర్లో మీకు 12 నుంచి 15 లీటర్ల వరకు బూట్ స్పేస్ అయితే లభిస్తుంది. చివరికి ఈ స్కూటర్కి ఎక్స్‌షోరూమ్ కాస్ట్ చేస్తే 94,000 రూపాయలుగా ఉంది. ఒకవేళ మీరు విజయవాడలో బీగాస్ సంబంధించిన ఓవా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటే కనుక రామవరపాడు రింగ్ రోడ్ దగ్గర వీళ్ళ షోరూమ్ అయితే ఉందన్నమాట. 95,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కే ఈ స్కూటర్ అయితే లభిస్తుంది. పైగా 5 years ఎక్స్టెండ్ వారంటీ అనేది ఉచితంగా ఈ స్కూటర్ అయితే అందిస్తుంది అనమాట. బేసిక్గా 3 years పాటు ఎక్స్టెండ్ వారంటీ వస్తుంది. బట్ వీళ్ళ ఆఫర్లో భాగంగా 5 years పాటు ఎక్స్టెండ్ వారంటీకి అయితే అందిస్తామని చెప్తున్నారు. ఒకవేళ మీకు ఇంకొక 15,000-20,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే కనుక 1,15,000 రూపాయల ఎక్స్‌షోరూమ్ కాస్ట్కి మీకు బీగాస్ ఓవా మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. ఆ స్కూటర్లో మేము రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు 140 కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే రావడం జరిగిందనమాట. అలానే బీగాస్ ఓవా ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు త్రూ ఆన్లైన్ పర్చేస్ చేద్దాం అనుకుంటే కనుక ఫ్లిప్కార్ట్లో మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సుమారుగా 12,000 రూపాయల వరకు మీకు బీగాస్ ఓవా ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అయితే డిస్కౌంట్ అయితే లభిస్తుంది. మీరు క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకుని అయితే మీరు డిస్కౌంట్ అయితే పొందవచ్చు. మరి బీగాస్ ఓవా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎటువంటి ఆడియన్స్ సూటబుల్ అవుతుందంటే కనుక ఎటువంటి ఏజ్ గ్రూప్స్ అయినా కూడా బాగా సూటబుల్ అవుతుంది అనమాట. లేడీస్ కానివ్వండి, లేకపోతే సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, ప్రొఫెషనల్స్ ఎవరైనా జాబ్ హోల్డర్స్ కానివ్వండి, అందరికి కూడా ఈజీ టు హ్యాండిల్ స్కూటర్ అనమాట. డిఫరెంట్ హైట్ యూజర్స్ అయినా కూడా ఈజీగా స్కూటర్ అయితే సూటబుల్గా అయితే ఉంటుంది. ఫ్రంట్ ఫుట్ బోర్డ్ స్పేస్ లభిస్తుంది. వెనక్కి ఈజీగా మీకు తిప్పడం కోసం రివర్స్ మోడ్ ఆప్షన్ లభిస్తుంది అనమాట. రియల్ రేంజ్ ప్రెడిక్టర్ లభిస్తుంది అనమాట. ఇలా మల్టిపుల్ వేస్లో అయితే మీకు బీగాస్ ఓవా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. ఒక ఆల్ ఇన్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ట్రాఫిక్ రోడ్ కండిషన్స్లో ఈజీగా ట్రావెల్ చేయాలనుకుంటే, హెజల్ ఫ్రీగా నడపాలనుకుంటే, లైట్ వెయిట్గా ఉంటుంది, తక్కువ సైజులో ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ రోడ్ కండిషన్స్లో కూడా ఓవర్టేక్ చేసుకుని మనకి చిన్న చిన్న ప్లేసెస్లో కూడా ఈజీగా వెళ్ళడానికి అయితే బీగాస్ ఓవా ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది సూటబుల్గా ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చి బజాజ్ సంబంధించిన చేతక్ 300 ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ స్కూటర్కి ఎక్స్‌షోరూమ్ కాస్ట్ వచ్చి 99,600 రూపాయల నుంచి అయితే 300 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ అయితే అందుబాటులో అయితే ఉంది. బజాజ్ చేతక్ 300 సిరీస్లో ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ఇదే అనమాట. టెక్నికల్ స్పెక్స్ చూస్తే ఇందులో మనకి 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే లభిస్తుంది. 127 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే లభిస్తుంది అనమాట. రియల్ రేంజ్ 100 నుంచి 105 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే మనకి ఇందులో 63 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే లభిస్తుందంట. BLDC హబ్ మోటార్ అయితే ఈ స్కూటర్లు అయితే ఉపయోగిస్తున్నారు. స్కూటర్ మీరు 80% ఛార్జ్ చేయడానికి 3 గంటల 50 నిమిషాల టైం అయితే పడుతుంది అనమాట. బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ కానివ్వండి, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. డిపెండ్స్, మీరు బేస్ వేరియంట్కి అయితే కొన్ని ఫీచర్స్ అయితే ఉండవు. టెక్ ప్యాక్ తీసుకుంటే మీకు అడిషనల్ ఫీచర్స్ అయితే లభిస్తాయి అనమాట. ఈ స్కూటర్లో మీకు 35 లీటర్ల బూట్ స్పేస్ అయితే లభిస్తుంది అనమాట. మీకు స్టార్టింగ్ ఇందాక చెప్పినట్టుగా 99,600 రూపాయలతో ఈ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అమెజాన్లో తీసుకున్నా కూడా పెద్దగా ప్రైస్ డిఫరెన్స్ అయితే ఏం లేదు. సేమ్ అదే ప్రైస్కి అయితే అమెజాన్లో కూడా ఉందన్నమాట. మరి బజాజ్ చేతక్ 300 స్కూటర్ ఎటువంటి ఆడియన్స్ సూట్ అవుతుందంటే కనుక ఒక 100 కిలోమీటర్స్ నాకు రేంజ్ కావాలి, బజాజ్ వంటి బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలి, నాకు మెటల్ బాడీ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలి, కొంచెం బూట్ స్పేస్ నాకు ఎక్కువ ఉండాలి, ఇలాంటి పారామీటర్స్ ఎవరికైతే ఉంటాయో, ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళైతే బజాజ్ చేతక్ 300 ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది సూటబుల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ₹1,00,000 లోపు మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది అనమాట. సో ఇందులో మీకు చెప్పినట్టుగా కొన్ని 2 వెహికల్స్ అయితే మేము రివ్యూ అయితే చేయడం జరిగిందనమాట. మిగిలిన 4 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మేము రియల్గా దానికి సంబంధించిన రివ్యూ అయితే చేయలేదన్నమాట. సో మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్లో ఏదైనా తీసుకునే ముందు ఖచ్చితంగా ఎలక్ట్రిక్ స్కూటర్ని టెస్ట్ రైడ్ చేయండి, కస్టమర్ రివ్యూస్ చూడండి, సర్వీస్ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ అని తీసుకోండి. అలానే మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్లో ఏది బెటరు, నాకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఇంకా బాగుంటుంది అని చెప్పి కొంతమంది డౌట్స్ ఉంటాయి కనుక వాళ్ళ కోసమే మనం ₹199 ఈవీ కుర్రాడు కోర్స్ అయితే అందిస్తున్నాం అనమాట. సో ఇలాగా ఒకటే ప్రైస్ సెగ్మెంట్లో మల్టిపుల్ స్కూటర్స్ ఉన్నప్పుడు ఏది తీసుకోవాలని క్లారిటీ లేని వాళ్ళ కోసం ఆ కోర్స్ బాగా ఉపయోగపడుతుంది. ఒక స్పెసిఫికేషన్ షీట్ కూడా అందించడం జరుగుతుంది. అందులో మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసుకుంటే మీకు ఒక మంచి క్లారిటీ కూడా లభిస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఈవీ కుర్రాడు కోర్స్ తీసుకుందాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది, మీ ఓనర్షిప్ రెండు మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఎంబీఎస్ ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కుర్రాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.